హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు పద్దురమ్న యూట్యూబ్ ఛానల్. ఈరోజు డైలీ వ్లాగ్ అండి. దుర్గాదేవి శరన్నవరాత్రులు వస్తున్నాయి కదండి. ఈరోజు బుధవారం. నేను ఉదయానికే ఫ్రెష్ అయిపోయానండి. ఇల్లు గుమ్మాలు తుడుచుకుంటున్నాను. అంటే ఈరోజు దేవుడి పటాలు శుభ్రం చేద్దాం అనుకుంటున్నానండి. మళ్ళీ నవరాత్రులు వస్తే చేయడం అవదని దేవుడి పటాలన్నీ తీసేసానండి. తీసాక దేవుడి గుడినంతా మొత్తం పొడిక్లేత్తో శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి. అలాగే దేవుడి పటాలను కూడా కొద్దిగా సర్ఫ్ లైజాల్ వేసేసి క్లాత్లతో ఫస్ట్ తడి క్లాత్తో తుడిచేసి తర్వాత పొడి క్లాత్తో తుడిచానండి. తుడిచాక గంధం, అందులో కొద్దిగా జవ్వాది వేసి రోజ్ వాటర్ వేసి గంధం బొట్లు పెట్టి దానిపైన కుంకుమ బొట్లు అయితే పెట్టానండి. పెట్టుకున్నాక దేవుడి గుడిలో పేపర్లు వేసి పటాలను అయితే నీట్గా సర్దుకున్నానండి. ఇంకా ఈలోగా మా అబ్బాయి ఆడుకొని వచ్చాడండి. చెమటలు ఎక్కిపోయి క్రికెట్లో ఆడుకొని వచ్చాడు. అమ్మ ఆకలేస్తుంది టిఫిన్ అంటే ఆ దేవుడి పటాలు పక్కన పెట్టేసి 10 అయిపోయిందండి. పాపం టిఫిన్ ఆకలి కదా అని చెప్పేసి వాడికి దోశలు వేస్తున్నానండి. ఆల్రెడీ బీరకాయ చట్నీ చేశాను, ఉంది. ఒక 2 దోశలు వేసానండి మా అబ్బాయికి. ఆడుకొని పిల్లలకి సెలవులు ఇస్తే పాపం విసిగిపోతున్నాడండి. ఏడ్ చేయాలని ఊరు వెళ్ళమంటే అలా అనొద్దు అంటున్నాడు. ఇంట్లో ఉండడానికి విసిగిపోతున్నాడండి. స్కూల్ ఉంటే బాగుంది అంటున్నాడు. సరే అని చెప్పి దోశలు వేస్తానండి. చూడండి ఎంత చెమటెక్కి వచ్చాడో. ఆడుకొని వచ్చి ఆకలి అంటున్నాడు. దోశ అంటుతుందేమో ఉల్లిపాయ రుద్దానండి. రుద్దేసి ఆ దోశ అయితే వేసానండి. అంటలేదండి, బాగా వచ్చిందండి. ఒక 2 దోశలు వేసి మా అబ్బాయికి అయితే చట్నీ పెట్టేసి ఇచ్చేసానండి. వాడు తింటున్నాడు. ఈలోగా 10 అయిపోయింది కదా అని నేను కూడా వేసేసుకున్నానండి దోశలు. నాకు ఒక్క బీరకాయ చట్నీ దాంతో తినలేనండి. కొద్దిగా స్వీట్ ఆవకాయ వేసుకున్నానండి. మామిడికాయ స్వీట్ ఆవకాయ. దోశలతో స్వీట్ ఆవకాయ బాగుంటుందండి. మా అబ్బాయిది నాదైతే టిఫిన్ అయితే చేస్తామండి. దోశలు బాగా కాలేండి, కరకరలాడుతా బాగున్నాయి, టేస్ట్గా వచ్చాయి. అంటే పులిసిందండి పిండి, బాగా పులిస్తే కరకరలాడుతూ వస్తాయండి దోశలు. ఇంకా టిఫిన్ అయ్యాక వంట స్టార్ట్ చేశానండి. 11 అయిపోతుంది కదా అని చెప్పి చికెన్ వండానండి. మళ్ళీ రేపటి నుంచి అన్వీలు వండమని ఈరోజు చికెన్ వండాను. ఒక పక్క రైస్ పెట్టాను. ఈ 2 అయ్యాయండి. అవుతుండగా రసం పెట్టానండి. చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఉంచుకున్నానండి. ఉప్పు, పసుపు, కారం, పెరుగు, అల్లం వెల్లుల్లిపాయ అన్నీ వేసి జస్ట్ పోపేసి చికెన్ వేసానండి. చికెన్ బాగా ఒక పక్క వంట అవుతుండగా బట్టలు అయితే జాడించామండి. అవి డబ్బా పైన వేసి ఆరేస్తానండి తీసుకెళ్ళి. ఎండ అయితే బాగా వచ్చిందండి. ఈ ఎండకి తలనొప్పి వచ్చేటట్టు ఎండ వచ్చిందండి. ఇంకా గబగబా ఆరేసుకొని కిందకైతే దిగిపోయామండి. కిందకి దిగి ఒక అరగంట ఉన్నామో లేదో పెద్ద వర్షం అండి సడన్గా వచ్చేసింది. బట్టలన్నీ తడిసిపోయండి. కిందకు వచ్చి ఇంకా దేవుడి సామాన్లు, చెంబులు, హారతి ఇచ్చే స్టాండ్, గంట అన్నీ చింతపండు సబీనా పెట్టి తోమేస్తున్నానండి. ఇంకా ఒక పని తేలుతుంది కదా అని చెప్పి బట్టలు ఆరేసి వచ్చాక వంట ఒక పక్క అవుతుంది. ఒక పక్క సామాన్లు అయితే తోమేశానండి. తోమి శుభ్రంగా నీట్గా క్లాత్తో తుడిచిపెట్టేశానండి. కాసేపు భోంచేసాక కాసేపు రెస్ట్ తీసుకున్నాక సాయంత్రం అయిందండి. వర్షం తగ్గింది. డాబా పైకి వెళ్ళామండి. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో. కలర్లు మందారాలు. ఇంకా డాబా పైన పిచ్చి పిచ్చి మొక్కలు ఉంటే అవన్నీ తీసేసానండి. డాబా పైకి వెళ్ళి కూసేపు తీసినాక కొద్దిగా తెల్ల పూలు ఉంటే అవి రేపు
అమ్మవారికి మాలగా కడదామని దండగుచ్చుదామని తెల్ల పూలన్నీ ఏరేనండి, చెట్లు కొన్నాయన్నీ. ఏరి కిందకు వచ్చేసానండి, ఇంట్లోకి వచ్చేసాను. ఇంకా ఆ పటాలన్నీ బాగా చిన్న చిన్న విగ్రహాలన్నీ ఆరిపోయండి. దానికి